ఏం చేస్తున్నావు? మినపప్పు కూర, తెలంగాణ మినపప్పు కూర ఎట్లా చేసినో చూడుంది. చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. అమ్మమ్మకైతే మస్తు ఇష్టం, మా అబ్బాకైతే ఇష్టము. ఇక మినపప్పు అండి బిడ్డ అంటుండే వచ్చిన పిల్లల. ఇక మా అబ్బాకి ఇష్టం ఉన్న పప్పు నేను అంటే నెయ్యి వల్ల ఇక మా అబ్బానే గుర్తుకొస్తుంది ఈ పప్పు విషయంలో. ఇక ఏంటంటే మనకు అలా జ్ఞాపకాలు అన్నది యాద్ చేసుకుంది అంతే. ఎవరికి పోయిన వాళ్ళు ఎవరిని కనబడరు కానీ అది విషయం. ఇట్లా కమ్మ ఉంటుంది టేస్ట్ లేదు. ఇట్లా చేసుకోరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిది. ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూసి లైక్లు, కామెంటు, సబ్స్క్రైబ్ ఇట్లా కమ్మతనంతో ఇట్లా వేసుకొని కమ్మగా తిని, ఈ జొన్న రొట్టెకి తింటారా, మీరు చపాతీకి తింటారా, మక్క రొట్టెకి తింటారా, మీరు ఏదైనా తింటారా, ఇక మీ ఇష్టం. రైస్ గుడక సూపర్. ఇక పిల్లలకు పెట్టుర్రి, ప్రోటీన్ అనేది మంచిగా అందుతుంది. వారంలో 2-3 సార్లు పెట్టుర్రి. మాంసం తిన్నాకంటే ఇక కుడి ఇది మాంసం కంటే మంచిగా అంత మంచిగా ఉంటుంది. ఇక ఎందుకంటే మనకు పిల్లలు బలంగా తయారవుతారు, నడుము గట్టిగా ఉంటుంది, పిల్లలకు కూడా వీక్ కనిపించరు. ఈ పప్పు ఎప్పుడెప్పుడు అనుకుంటూ పెట్టుర్రు పిల్లలకు అని పెట్టుర్రు, మీరు కూడా తినండి, మంచిగా ఉంటుంది ఇది విషయం. ఇక ఇట్లా వేసుకొని మనం చపాతీకి తింటామా, జొన్న రొట్టెకి తింటామా, రైస్కి తింటామా మన ఇష్టం. లైక్లు ఏంటి, లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందు ఉంటా. వెనకట ఫుడ్ తోటి మేము ముందుకు వస్తా. వెనకట కాలంది ఇక మా బాపమ్మ మా అబ్బాయి ఇట్లా అండుదురు. చేనులకు పెట్టుకొని తింటే, చేనులకు పెట్టుకపోయినాక తింటే సర్దిప్తే టిఫిన్ బాక్స్ తిప్పితే ఇక ఎంత కమ్మగా ఎంత అన్నమైనా వడుస్తుంది ఇది విషయం. అది అల్కా అల్కా చేసుకుంటు